వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్షువాలజీ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అయ్యే టైంలో వాళ్ళకి కొన్ని శృంగార కోరికలు తగ్గుతాయి, లైంగికంగా కూడా కొన్ని సమస్యలు వస్తాయని చెప్పేసి విన్నాను. వెయిట్ లాస్ అవ్వడం చాలా మంచిదే కదా, కానీ ఆ టైంలో అట్లా వెయిట్ లాస్ టైంలో ఎందుకు ఈ శృంగార కోరికలు తగ్గుతాయండి? సో ఈ వెయిట్ లాస్ సమస్య ఉండి కూడా కొంతమంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఉంటారు డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లూజింగ్ వెయిట్. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కదా, ఆ ప్రాసెస్లో కూడా హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు తగ్గే ప్రాసెస్లో కాన్సన్ట్రేషన్ అంతా వేరే వైపు ఇది కావచ్చు. సో ఇంకా లైక్ కోమార్బిడిటీ కండిషన్స్ అంటాం, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ వల్ల ఇష్యూస్ ఏమన్నా ఉండటం, ఈటింగ్ డిజార్డర్స్లో ఉండటం, వాళ్ళు చాలా రకాల సమస్యలలో నుంచి వాళ్ళు బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బేసిక్గా ఈ వెయిట్ లాస్లో ఏమవుతుంది అంటే హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నిద్రలేమి వల్ల హార్మోనల్ ఇష్యూస్ అన్నట్టు దీంట్లో కూడా ఈ ప్రాసెస్లో కూడా హార్మోన్స్ హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. సో అందులో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఓకే ఓకే అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా మన డైట్ని చేంజ్ చేసినా కూడా ఇబ్బందే. అవును అవును. అంటే ఇప్పుడు ఈ లైంగిక కోరికలు తగ్గేది వచ్చేసి మామూలుగా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనే దాని వల్ల కదండి మామూలుగా కోరికలు పెరగడం, డిజైర్ అనేది టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేది కొద్దిగా. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎందుకు తగ్గుతుంది సార్ అసలు? యాక్చువల్లీ టెస్టోస్టిరాన్ అనేది టెస్టిస్లోనే కాకుండా బ్యాక్ ఆఫ్ ద కిడ్నీస్ కూడా అండ్ శరీరంలో కొంత భాగంలో కూడా ఈవెన్ కొవ్వు పదార్థం నుంచి కూడా టెస్టోస్టిరాన్ వస్తుంది. బట్ ఈ ప్రాసెస్లో ఏంటి అంటే ఇప్పుడు వెయిట్ తగ్గటంలో కానివ్వండి, ఈ కొవ్వు పదార్థం అంటే బాడీలో కొవ్వు శాతంలో మార్పు వచ్చినప్పుడు కానివ్వండి, ఈవెన్ టెస్టోస్టెరాన్తో పాటు కార్టిజాల్స్లో కూడా మార్పులు వస్తాయి, అంటే అదర్ హార్మోన్స్ ఇష్యూస్లో కూడా మార్పులు వస్తాయి. ఓకే. సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ లెవెల్స్లో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఈ డిజైర్ అంటే కోరిక, సెక్షువల్ కోరిక అనేది తగ్గచ్చు. దాంతో పాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన లోపాలు కూడా రావచ్చు. ఈ అంగస్తంభన లోపాలకి పర్టికులర్గా హార్మోన్సే కాకుండా అంగానికి బ్లడ్ సప్లై తగ్గడం అనేది ఇష్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ హెచ్చు తగ్గుల వల్ల వాళ్ళ కోరికలు తగ్గిపోవటం, కోరిక తగ్గిపోవటం వల్ల అంగస్తంభన సరిగా కాకపోవటం, ఒకవేళ కోరిక ఉన్నా కానీ అంగం గట్టిపడకపోవటం అనే సమస్యలు వస్తుంటాయి. అందులో ప్రైమరీగా ఏంటంటే అంగానికి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. సో ఈ బ్లడ్ సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో మనకు ఆబ్వియస్గా దీన్ని పురుషాంగ స్తంభన లోపాలు అంటాము. వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ చేయాలనుకున్నా కానీ వాళ్ళకి అంత తోడ్పడదు. సో దీన్ని మనము క్లారిఫై చేయాల్సి. కొద్దిమంది ఏంటంటే మామూలుగా సర్టిఫైడ్ డైటీషియనిస్టులు అట్లా ఉంటే ఓకే, కానీ వీడియోలు చూసి వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఈ ఫ్యాట్ బంద్ చేయాలి, ఫ్యాట్ అనేదే తీసుకోకూడదు, కార్బ్స్ బంద్ చేసేయాలి, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే లావ్ అయిపోతాము, ఇట్లా అంటూ ఉంటారు కదా. అసలు మన బాడీకి అంటే ఎంత ఫ్యాట్ అనేది అవసరము, ఎంత కార్బోహైడ్రేట్స్ అనేది అవసరం, దీనిల మీద డిపెండ్ అయ్యి కూడా ఈడీ ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? బేసిక్గా న్యూట్రిషనలిస్ట్ అడ్వైజ్ కానీ వీళ్ళు డైరెక్ట్గా చేసినప్పుడు సడన్ డైట్ చేంజ్కి వెళ్ళిపోతారు. అంటే ఎప్పుడో ఒకసారి మోటివేషన్ వస్తుంది, వీ హ్యావ్ టు గో ఫర్ వెయిట్ లాస్ అనుకుంటాము, దానికి మనం పర్టికులర్గా ఒక ప్రొఫెషనల్ని కలిసి దానికి తగ్గట్టు మనము మన డైట్లో చేంజెస్ చేసుకుంటాము. ఎప్పుడైతే సడన్ చేంజ్ ఆఫ్ డైటరీ ఇది వస్తుందో మన బాడీ కాంపోజిషన్ కూడా దాన్ని తట్టుకునేటట్లు ప్రవర్తిస్తుంది. అందులో ఫస్ట్ మనం రియాక్ట్ అయ్యేది బాడీ ఫ్యాట్ మాస్ అండ్ మన హార్మోన్స్. ఓకే. ఈ హార్మోన్స్లో ఎప్పుడైతే హెచ్చు తగ్గులు వస్తాయో మన డిజైర్లో కానీ ఎరెక్షన్స్లో కానీ కొద్దిగా మార్పులు రావచ్చు. అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. సో వీఆర్ సడన్లీ లూజింగ్ వెయిట్ అంటే మన ఫోకస్ అంతా దాని మీద వెళ్తుంది, వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. సో ఈ హెచ్చు తగ్గులు, ఈ డిజైర్ ఇష్యూస్ ఇవన్నీ కలిపి పాపం వాళ్ళు సెక్షువల్ హెల్త్కి కొద్దిగా దూరం. ఈ వెయిట్ లాస్ అంటే మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగా ఎవరి ఆధ్వర్యంలో కాకుండా వాళ్ళకి వాళ్ళు సొంతంగా వెయిట్ లాస్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యారు, మళ్ళీ పుట్టాన్ అవ్వట్లేదు, కానీ సెక్సువల్గా వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది సార్? సో ఇప్పుడు మీరు డైట్లో కానివ్వండి, డైట్ చేంజెస్లో కానివ్వండి, ఈవెన్ బ్యారియాట్రిక్ సర్జరీస్లో కానివ్వండి, సో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు చాలా ప్రొఫెషనల్గా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు, వెయిట్ లాస్ వస్తుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ కావట్లేదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చూడ్డానికి ఖచ్చితంగా వెయిట్ లాస్ ఉంటుంది, బట్ సెక్షువల్ హెల్త్లో ఏంటంటే ఇబ్బంది పడుతుంటారు.
అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ఈవెన్ ప్రిమెచ్యూర్ కావచ్చు, ఈవెన్ డిజైర్ లోపం కూడా కావచ్చు. ఈ 3 రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. అసలు కోరికలే లేని వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుంది సార్? అంటే మీలాంటి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఇది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఫస్ట్ నాకు విపరీతమైన డిజైర్ ఉండే సార్ సెక్స్ అని కోరిక. సో ఆఫ్టర్ దాట్ నాకు కొద్ది సమయం తర్వాత అసలు నాకు సెక్స్ అని కోరిక పోయింది. సో ఆబ్వియస్గా వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది అసలు ఎందుకు తగ్గింది అని. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లీడ్ టు సెక్షువల్ డిజైరా, లేకపోతే డిజైర్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పోయల్లరా అనేది మనం క్లారిఫై చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది. ఇట్లాంటి వాళ్ళు వచ్చారా సార్ షాక్ వేవ్కి ఏమన్నా? అంటే సార్ మేము ముందు చాలా వెయిట్ ఉన్నాం సార్, ఒక 105 లేదంటే 110 అట్లా ఉన్నాము, ఇప్పుడు వెయిట్ అయితే తగ్గాము, కానీ దాంతోపాటుగా అంగస్తంభన సమస్యలు కూడా వచ్చాయని ఏమన్నా వచ్చారా? యా అంటే రీసెంట్గా ఏంటంటే పోస్ట్ కోవిడ్ తర్వాత శరీరం మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెరిగింది, లుక్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో వీళ్ళు నాకు చాలా అప్రోచ్ అయ్యారు, నాట్ ఓన్లీ ఫర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఫర్ సెక్షువల్ హెల్త్ ఆల్సో. సో వాళ్ళు చాలా బాగా ట్రీట్మెంట్ తీసుకొని ఇంప్రూవ్ అయ్యారు. ఓకే, ఎన్ని సెషన్స్ ఉంటాయి సార్ వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ఇవ్వాలంటే? సో షాక్ వేవ్ థెరపీ మనం పర్టికులర్గా వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు ఎన్ని రోజుల్లో ఇంప్రూవ్ అవుతారు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొనేసి 8 సెషన్స్ నుంచి 12 సెషన్స్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 8 సెషన్స్ ఏంటి అంటే మనం వీక్లీ వన్స్ రమ్మంటాము, వీక్లీ వన్స్ వాళ్ళకి సెషన్స్ జరుగుతాయి. ప్లస్ ఈ హార్మోనల్ లోపాలు ఏమున్నా ఉన్నాయో మనము తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అట్లాంటి హార్మోనల్ లోపాలు ఉంటే దానికి తగ్గట్టు మెడికేషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఒకళ్ళు ఏంటంటే ఆఫ్టర్ బ్యారియాట్రిక్ సర్జరీ, నాకు అంటే హెవీ వెయిట్ ఉన్నారు, లైక్ 115 kgs ఉండి మన దగ్గరే బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకొనేసి వెయిట్ తగ్గారు. బేసికలీ బ్యారియాట్రిక్ సర్జరీ ముందు ఏంటి అంటే బరీడ్ పెన్నిస్ అంటాం. అంటే అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పెన్నిస్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, దాన్ని బరీడ్ పెన్నిస్ అంటాం. బేసికలీ వాళ్ళకి అంగస్తంభన ఉంటుంది కానీ అబ్డామినల్ వాళ్ళ నుంచి ప్రొట్రూషన్ తక్కువ ఉంటుంది. సో సెక్షువల్ యాక్ట్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ బరీడ్ పెన్నిస్ ఉండడం వల్ల వాళ్ళకి పాపం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే సెక్షువల్ హెల్త్ అంతగా లేకుండా. సో ఆఫ్టర్ అబ్డామినల్ ఫ్యాట్ ఇవన్నీ తీసేసి బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకొని వెయిట్ ఆల్మోస్ట్ లైక్ 109, 108 అలాగా వచ్చిన తర్వాత ఈ లుక్ గుడ్, కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు, కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ కాలేదు. ఓకే, ఎన్ని కేజీల నుంచి ఎంతవరకు వచ్చారు సార్? 115 నుంచి ఇట్లా 115 నుంచి 9కి వచ్చారు. సో ఈ లుక్ గుడ్ అండ్ కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తుంది, బట్ సెక్షువల్గా హెల్త్ ఇంప్రూవ్ కాలేదు. మళ్ళీ ఈవెన్ 2 months అయినా కానీ వెయిట్ గెయిన్ లేదు, హీఈస్ మెయింటైనింగ్ దట్. సో అప్పుడు ఏంటి అంటే మనము పాపం అతనికి ఇంకా మ్యారేజ్ ఇట్లా వెళ్ళాలి అనుకునేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. బేసికలీ ఈ బ్యారియాట్రిక్ సర్జరీ కూడా వెయిట్ లాస్ కోసము అండ్ మ్యారేజ్ కోసమే చేసుకున్నాను. ఓకే ఓకే. సో ఇతనికి మనం ఎక్స్ట్రా మెడికేషన్స్ పెట్టి ఆ రోజు అంగస్తంభన తెప్పించడం కన్నా ఉన్నదాన్ని యాక్చువల్లీ ఇంప్రవైజ్ చేయడమే టెక్నిక్. సో ఇతనికి మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఇతనికి 12 సెషన్స్ ఇచ్చాము. అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది ఏం చేసింది అంటే బేసికలీ ఇది అబ్డామిన్ వాల్ అనుకోండి, ఇది యూజువలీ పెన్నిస్ అనుకోండి. అబ్డామిన్ వాల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ పెన్నిస్ యూజువలీ సైజ్ తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ దీన్ని బరీడ్ పెన్నిస్ అంటాం. లోపలికి అబ్డామిన్ వాల్ ఇలాగా ఉంటే ఇది బరీడ్ పెన్నిస్ అంటాం. సో ఎప్పుడైతే అబ్డామినల్ వాల్ తగ్గి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడో ఈ అబ్డామినల్ వాల్కి ఈ షాఫ్ట్ అంటాం, పెన్నిస్ని షాఫ్ట్ అంటాం. ఈ షాఫ్ట్కి అంతా ఇక్కడ వరకు మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరిగింది. షాక్ వేవ్ అంటే సో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇది సౌండ్ వేవ్. చాలా వరకు కూడా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది సార్. ఇప్పటికే మీరు చాలా అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. షాక్ వేవ్ అంటే అదేదో కరెంట్ షాక్ కాదు. సో ఈ షాక్ వేవ్ థెరపీతో ఏమవుతుందంటే బ్లడ్ సప్లై ఇంప్రవైజ్ అయ్యి ఇతనికి ఏదైతే ఈ అబ్డామినల్ వాల్ ఉందో ఇక్కడికి ముందరికి వచ్చేసి కొద్దిగా ప్రొట్రూడ్ అయ్యి సైజ్ ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తుంది. సో దాంతో వాళ్ళు సెక్షువల్ డిజైర్ పెరుగుతుంది, ఎమోషనల్గా హీ ఫీల్ బెటర్. సో నాకు ఇంప్రూవ్ అయింది అని అనిపిస్తుంది, హీ కెన్ పర్ఫామ్ సెక్షువల్ యాక్ట్. ప్లస్ అంగం కూడా స్తంభించడం అనేది క్లియర్గా ఉంటుంది. సో హోల్డింగ్ కెపాసిటీ కూడా అంటే త్వరగా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కాకుండా సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేసే అంత టైం అయితే అతనికి ఉంటుంది. సో అతని మ్యారేజ్ వెళ్ళడం జరిగింది. హీఈస్ వెరీ హ్యాపీ. ఎస్, ఇది మొత్తానికి ఏదో
దేనికో వెళ్తే ఏదో జరిగినట్టుగా మీరు వెయిట్ లాస్ కోసం అనేది సరైన నిపుణ పర్యవేక్షణలో చేస్తేనే బాగుంటుంది. లేదు మీ అంతకు మీరు సొంతంగా చేశారంటే మన బాడీకి అందవలసిన పోషకాలు అందడమే కాకుండా ఈ టెస్టోస్టిరాన్ లెవెల్ని తగ్గించే విధంగా కూడా ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రముఖ డాక్టర్ అయితే చెప్తా ఉన్నారు. సో సునీల్ గారు చెప్పినట్లుగా ఒకవేళ మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ఏదో మెడికల్ స్టోర్లోకి వెళ్ళేసి ట్యాబ్లెట్లు మాత్రం వాడకండి. సో దానివల్ల ఇంకా అనార్థాలు వచ్చే విధంగా ఉంటాయి. షాక్ వేవ్ అయితే ది బెస్ట్ అని చెప్పేసి సార్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.